హలో బాబాయ్లు అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ 4 స్టోరీ. అసలు ఏం జరిగిందంటే, నిన్న మనం తీసుకొచ్చిన చేపలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్లాటిస్ కాదంటే అవి మాలీస్ అంటండి. మనమైతే తీసుకొచ్చాము. సో అందులో ఇంకోటి ఏంటంటే, నిన్న 8 ఫిష్లు తీసుకొచ్చాము. 8 ఫిష్లో 6 ఫిష్లు అయితే చనిపోయినాయి. అవి ఏ ఏ కండిషన్లో అయినా బతికేస్తాయి, వాటికి ఆక్సిజన్ అవసరం లేదన్నారు. సో మరి ఎందుకు అలా చనిపోయినాయో తెలియదు, మొత్తం అన్నీ చనిపోయి ఉన్నాయి అనమాట. సో ఇంకా ఏం చేయాలి అర్థం కాదు. ఇంకో 2 ఫిష్లు అయితే మిగిలిన 2 ఫిష్లను అయితే నేను పెద్ద ట్యాంకులో వేస్తానండి, మన పెద్ద ట్యాంకులో అయితే వేస్తాను. సో ఇందులో అయినా ఉంటాయి కదా అని చెప్పేసి. సో అందులో కూడా ఒకదానికి బాగాలేదనుకుంటా, ఇంకొకటే ఉందండి మన దగ్గర, అది కూడా చనిపోయినట్టే ఉంది. మా ఫ్రెండ్ అతను కూడా అంటున్నాడు, ఇది చూసిన తర్వాత ఎందుకురా నువ్వు చేపలను తీసుకొస్తావు, అవేమో బతికుండా అవి చనిపోతాయి, ఎందుకురా అనవసరంగా నువ్వు చేపలను తీసుకొచ్చి చంపేసినట్టు ఉంటుంది కదరా అని చెప్పేసి. నేను పెంచుకుందాం అనేది తీసుకొస్తున్నాను, చనిపోతే ఎవరో తీసిరారు కదండి. ఇవి ఇలా ఎందుకు చనిపోతున్నాయి ఏంటో నాకైతే అర్థం కాలేదు. వీటికి ఆక్సిజన్ కూడా అవసరం లేదన్నారు మరి. సో ఒక్క సజెషన్ ఏంటంటే మీ దగ్గర నుంచి కావాల్సింది, సో వీటిని ఇందులో అయితే ఉంచవచ్చా అంటే, మన దగ్గర ఇందులో ఆల్రెడీ 2 ఏంజిల్ ఫిష్లు, 2 గౌరమి ఫిష్లు, ఒక రెయిన్బో షార్క్ ఉంది కదా, వీటితో పాటు ఈ మాలీ ఫిష్లు ఉంటాయా? ఇది చనిపోలేదు, ఇది పడుకున్నట్టు ఉంది. సో కదపగానే కదిలిందనమాట. సో ఒకటి పైన ఉంది, ఒకటి కింద ఇక్కడ ఉందన్నమాట. సో ఇవైతే బతికే ఉన్నాయి, కానీ మిగిలిన ఫిష్లు, ఈ ఫిష్లు అన్నీ అయితే చనిపోయినాయి అనమాట. ఎందుకు చనిపోయినాయో ఏంటో ఏం అర్థం కావట్లేదండి. అక్కడ బాగానే ఉంటాయి అన్నీ, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎందుకు చనిపోతాయి అర్థం కాదనమాట. సో ఇదనమాట, మీరైతే చెప్పండి. సో వాటితో పాటు నేను తీసుకొచ్చిన మన ప్లెకో ఫిష్లు అయితే, ఒక ప్లెకో ఫిష్ అక్కడ పడుకుంది, ఇంకో ప్లెకో ఫిష్ ఇప్పటిదాకా ఇక్కడే ఉంది, లోపలికి ఎక్కడికో దాక్కోవడానికి వెళ్ళినట్టుంది మరి. సో ఇదనమాట నిన్న తీసుకొచ్చిన మన ఫిష్ల యొక్క అప్డేటు. సో అంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.